లక్ష కొట్టు ఇందిరమ్మ ఇల్లు పట్టు జోరుగా చేతివాటం కాసుల రాయుళ్లగా కాంగ్రెస్ నేతలు పేదోళ్ల దగ్గర లక్షలు వసూళ్లు డబ్బు తీసుకున్నారా అని పేర్లు ఆందోళనలో బాధితులు ఇల్లు ఇవ్వాలని అడిగితే తిడుతున్న లీడర్లు కర్రెంబొగం దానా పైసలు ఇచ్చినావా అంటూ నోటికి వచ్చినట్టు బూతులు తిడుతురంట. ఓ అబ్బా ఏమని తిట్టిరంట. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కాంగ్రెస్ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. పేదోడికి అందాల్సిన పథకాలు పైసలు ఇచ్చినోళ్ళకే ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం నుంచి 5 లక్షలు వస్తాయని ఆశ చూపించి ఒక్కొక్కరి దగ్గర దాదాపు ₹1,00,000 వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు కాంగ్రెస్ లీడర్లకు డబ్బులు ఇచ్చినా ఇల్లు రాకపోవడంతో ఇప్పుడు బాధితులు రోడ్డెక్కి నిరసన చేపడుతున్నారు. ఇల్లు ఇవ్వకపోగా డబ్బులు ఇవ్వాలని మహిళలను దూషిస్తున్న సంఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. అంటే ఈమెని నా పైసలు నాకీరి అంటే తిట్టిరంట బూతులు. ఈ ఇందిరమ్మ ఇండ్ల స్కామ్ ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల స్కామ్ జరుగుతూ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు దోసుకోవడానికి ఒక ఆదాయ వనరు చూపించాడు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి పేదోళ్ళ దగ్గర మీరు పైరవీల పేరుతోటి వసూలు చేసుకోండి అని చెప్పినట్టుగానే ఉంది కాంగ్రెస్ వాళ్ళ కథ. మీకు ఇందిరమ్మ ఇండ్లు కావాలంటే ఇది మళ్ళీ దాంతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలకే వస్తున్నాయి ఇవి కూడా. మళ్ళీ వాళ్ళకి ఇండ్లు లేవా భూములు లేవా అంటే మంచిగా 10 ఎకరాలు 5 ఎకరాల భూములు ఉన్నోళ్ళు వాళ్ళకేమో ఇండ్లు వస్తున్నాయి, గిట్ట పేదోళ్ళకేమో ఇండ్లు రావడం లేదు. ఇది అసలు కథ. ఓవైపు పైరవీలు పైసలు దండుకోవాలి, ఇండ్లు మాత్రం మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకే పోవాలి.